నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బొజ్జనండే వంట. ఫ్రెండ్స్, ఇవాళ బొజ్జనండే వంటలో నేను ప్రాన్స్ మసాలా కర్రీ అయితే చేశానండి. ఈ మసాలా కర్రీ బాగా థిక్గా గ్రేవీ ఇలా రావాలి అంటే ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చాలా ఈజీగా చూపించానండి. సో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఏ ఊరు నుంచి అయితే ఈ వీడియోని చూస్తున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ నాకు తెలుస్తుంది నా వీడియో ఎంతవరకు రీచ్ అయిందో. అండ్ నా ఛానల్ని టైం ఎవరైతే చూస్తున్నారో వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మరి లేట్ చేయకుండా మరి ఈ ప్రాన్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను చాలా ఈజీ ప్రాసెస్తో చెప్పానండి. సో చూద్దాం. సో ఫ్రెండ్స్, నేనైతే ఫ్రాన్స్ అయితే ఆల్మోస్ట్ ఇవి 1 kg ఫ్రాన్స్ ఉంటాయండి. నేను 2 kgs తీసుకుంటే నాకు 1 kg వచ్చాయి. చాలా 3 times వరకు కడిగేసి పక్కన ఉంచుకున్నాను. చూడండి, ఇలా కడిగిన ఫ్రాన్స్లో నేను ఉప్పు, కొద్దిగా పసుపు అయితే వేసానండి. సో ఈ ఉప్పు పసుపు ఈ ప్రాన్స్ అన్నిటికీ కూడా బాగా పట్టేటట్టుగా ఇలా కలుపుకోనండి. బాగా గట్టిగా పిసకకండి, జస్ట్ స్లైట్గా అలా మిక్స్ చేసుకోండి. సో మొత్తం అన్నిటికీ పట్టేటట్టుగా ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే గిన్నె నేను స్టవ్ పైన అయితే పెట్టేశానండి. ఉడికించుకుందాం ప్రాన్స్ని. నేనైతే 1 డ్రాప్ కూడా వాటర్ వేయలేదండి, వాటర్ వేయకుండానే ఉడికించాను. సో ప్రాన్స్ ఇలా వాటర్ అయితే ఆల్రెడీ ఫ్రాన్స్లో నుంచి వచ్చే వాటర్ అన్నీ ఉడకడానికి సరిపోతుందండి. సో వాటర్ అయితే అసలు ఏమీ యాడ్ చేయలేదు. చూడండి, ఇప్పుడు నేను మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు 5-6 పచ్చిమిర్చి, నేను 3 ఆనియన్స్ అయితే ఇలా గ్రైండ్ చేసి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకున్నానండి. ఈ విధంగా ఇప్పుడు కడాయి అయితే పెట్టండి. కడాయి బాగా వేడెక్కిన తర్వాత నేను 5-6 స్పూన్స్ వరకు 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి. చూడండి, బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, ఇలాచి ఇలా వేసుకున్నాను. మసాలా దినుసులన్నీ 2 ఎండుమిర్చి ఇలా చీల్చుకొని వేసుకోండి. సో ఇవన్నీ కూడా బాగా వాసన వచ్చే వరకు వేపుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసానండి. అండ్ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి పేస్ట్ అయితే ఈ ఆయిల్లో బాగా ఉడకనిద్దామండి. సో ఇదంతా పచ్చి వాసన పోయి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడు వరకు ఇలా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడకనివ్వండి. సో ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయిందండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసానండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయి బాగా ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టుగా ఇలా వేపుకోండి. చూడండి, ఈ విధంగా. సో ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత నేను చిటికెడు పసుపు అయితే వేసానండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసానండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అయితే వేసాను. అండ్ చూడండి, ఇవన్నీ కూడా ఈ మసాలా అంతా కూడా ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టుగా ఇలా బాగా కలుపుకోండి. సో ఇదంతా బాగా ఫ్రై అయిపోవాలండి. సో మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ బాగా ఆయిల్లో మగ్గించండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసానండి. ఈ టమాటా వచ్చేసి నేను 3 టమాటాలు ఇలా గ్రైండ్ చేసుకున్నానండి. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని టమాటా పేస్ట్ అయితే వేసానండి. సో ఇలా చేయడం వల్ల మనకి బాగా గ్రేవీ అయితే వస్తుందండి, పేస్ట్ వేసుకోవడం వల్ల. సో ఇవన్నీ కూడా ఇదంతా కూడా బాగా ఉడకనివ్వండి, టమాటా కూడా. సో మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి, మనకి ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. సో అప్పుడు ఆయిల్ సపరేట్ అయిపోయినప్పుడు మనకు బాగా ఉడికిపోయినట్టే. సో ఇప్పుడు ఇందాక మనం ఉడకబెట్టి ఉంచుకున్న రొయ్యలు అయితే వాటర్ తీసేసి రొయ్యల వరకు వేయండి. వేసి ఇలా మొత్తం అంతా కలుపుకొని సో మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా మగ్గనివ్వండి. సో మనకి వాటర్ అనేది కొద్దిగా కూడా లేకుండా కూర అంతా కూడా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూడండి, సో మనకి ప్రాన్స్ మసాలా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. బాగా దగ్గర పడిపోయింది, వాటర్ కూడా ఏమీ లేవు. చూడండి, గ్రేవీ కూడా చాలా బాగా థిక్గా వచ్చింది. సో ఈ ప్రాన్స్ మసాలా కర్రీ ఆల్మోస్ట్ మనకి కుక్ అయిపోయిందండి. సో ఫైనల్గా మనం కొత్తిమీర అయితే వేసి ఒక 2 నిమిషాల వరకు ఉంచేసి స్టవ్ ఆపేద్దామండి.
సో ఎలా ఉందండి ప్రాన్స్ మసాలా కర్రీ? వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.